changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రతి దినము దేవుని వాక్యం ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారని మీరు తెలియచేస్తున్న వివరాలను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై కీర్తన గ్రంథము 107వ కీర్తన 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. లేఖన భాగంలో దేవుని వాక్యం ఈ విధముగా ఉన్నది. ప్రియులారా, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణ ఛాయలు గల స్థితిలో నుండి దేవుడు వారిని విడిపించెననే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. వాక్యం అంటే నా జీవితాల్లో ఇక్కడ 3 విషయాలు మనం గమనించాలి. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, కష్టకాలమందు నువ్వు దేవునికి మొరపెడుతున్నావా, ప్రార్థన చేస్తున్నావా? మోకరించి నీ ఉన్న చోటనే నీ స్థితి ఏవైనా, నీ పరిస్థితులు ఏవైనా, నీ కష్టం ఏదైనా, నీ యొక్క భారమైనా, నీ ప్రార్థన అవసరత ఏదైనా దేవునికి మొరపెట్టే క్రమశిక్షణ నీవు కలిగి ఉన్నావో లేదో ఈ యొక్క దినాన్న నిన్ను నీవు పరిశీలన చేయవలసిన వ్యక్తివిగా నీవు ఉన్నావు. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. నీ కష్టకాలమందు నీ కష్టం గురించి ఊరందరికీ చెప్పుకోవడం కాదు, నీ కష్టం గురించి మొదట నీ దేవునికి తెలియచేయి. ఎందుకంటే ఆయన నీ మొర ఆలకించేవాడుగా ఉన్నాడు. ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు అడిగింది నీకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఈ రోజున చాలా మంది చెవులుండి వినలేని వాటికి మొక్కుతూ ఉంటారు. ఏమాత్రం కూడా సహాయం చేయలేని విగ్రహాల వంటి వాటికి మొక్కుతూ ఉంటారు. ఆ విగ్రహం ముందు నిలబడి ఎన్నో కోరికలు కోరుతూ ఉంటారు. విగ్రహం వినగలుగుతుందా? విగ్రహానికి చెవులైతే ఉన్నాయి కానీ అది వినలేదు. ఎందుకంటే అది ఒక రాతి విగ్రహమే. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదండి. మన దేవుడు మన ప్రార్థన ఆలకించువాడు. వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు ఎవరికి మొరపెడుతున్నావు? నీ కష్టాన్ని బట్టి ఊరందరికీ చెప్పుకుంటున్నావు, కానీ దేవునికి చెప్తున్నావా? నీ జీవితంలో నీకున్న స్థితిగతుల్లో దేవుని యొక్క సన్నిధిలో మోకరించి నీ ప్రతి కష్ట స్థితిని బట్టి దేవుని సన్నిధిలో మోకరించి దేవుణ్ణి అడుగు. అప్పుడు లేఖనం చెప్తుంది, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. నిజమే, నువ్వు మొరపెట్టగలిగితే దేవుడు నీ యొక్క ఆపద నుండి ఆయన నిన్ను విడిపించగలడు, నిన్ను తప్పించగలడు, ఆయన నేను విమోచించగలడు. ఎప్పుడు అనంటే నీ కష్టకాలమందు నువ్వేం చేయాలంటే ఊరందరూ చెప్పడం కాదు, దేవునికి మొరపెట్టాలి. మొర అంటే ఒకసారి చెప్పేది కాదండి. మొర అంటే పదే పదే ఒక విషయాన్ని తెలియజేసేదాన్ని మొర అంటాం. వాక్యం వింటే నీ జీవితంలో మొరపెట్టగలిగిన అనుభవంలో నీవు ఉన్నావా? ప్రార్థన చేసి వదిలేస్తున్నానండి అంటే జవాబు రాదు. మొరపెట్టాలి. ప్రతి దినము మానక దేవుని సన్నిధిలో పదే అడిగింది మరలా పొందుకునేంత వరకు కూడా దేవుని సన్నిధిలో అడిగినప్పుడు వారి ఆపదలలో నుండి నేను వారిని విడిపించదను అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. నీకున్న ఆపద ఏదైనా, నీకున్న కష్ట సమయం ఏదైనా, నీకున్న కష్టకాలం ఏదైనా, దేవుని యొక్క వాక్యాన్ని నమ్ము. దేవుడు తన యొక్క వాక్యాన్ని బట్టి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించననే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణ ఛాయగల స్థితిలో నుండి దేవుడు వారిని విడిపించననే మాటను మనం గమనిస్తున్నాం. నీ కట్లను ఆయన తెంచివేయగలడు. నీ కష్టకాలం అందు నువ్వు ఎలాంటి కట్లతో బంధింపబడి ఉన్నావో దేవుని సన్నిధిలో మొరపెట్టు, ప్రార్థించు, పొందుకో. ప్రార్థిద్దామా? ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించేసిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మా ప్రియులందరైతే నీ వాక్యాన్ని వింటున్న వారి జీవితాల్లో ఎటువంటి స్థితిగతుల్లో ఎవరున్న కష్టకాలం మందు వారు నీకు మొరపెట్టగలిగిన కృపను దయచేయండి. మొరపెట్టడం మాత్రమే కాదు కానీ తండ్రి, వారు పెట్టుచున్న ప్రతి మొరను విని అయ్యా ప్రభా వారికి జవాబుని దయచేయండి ప్రభా. వారి మొరలను ఆలకించిన, ఎందుకంటే నీవు మాట తప్పేవాడవు కాదయ్యా. మనుషులం అంటే మేము మాట తప్పుదాం, కానీ నీవు దేవుడువు, నీవు మాట తప్పని వాడవు. మాట ఇచ్చి తప్పక నెరవేర్చినట్టు గొప్ప దైవము గనుక లేఖనంలో సెలవిచ్చినట్టు వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించిందని లేఖనం సెలవిచ్చాడు. ఎందరు కష్టకాలంలో ఉన్నారు, ఎందరు ఆపదలు ఉన్నారు, వారందరి జీవితాల్లో నుండి తప్పించి తొలగించి
వారి జీవితం ద్వారా నీ నామానికి మహిమతో కలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.